ఎవరైతే నా దేవుడు అనుకుంటారో, ఎవరైతే నా సువార్త అనుకుంటారో, ఎవరైతే నా సంఘం అనుకుంటారో, ఎవరైతే నా ప్రజలు అనుకుంటారో, ఎవరైతే నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, నా సహోదరుడు, నా తమ్ముడు, నా అన్న అని అనుకుంటారో వారికే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హల్లెలూయా. అందరికీ దేవుడు అలాగే ఇచ్చేడు స్థానం. అలాగే ఇచ్చేస్తే మంచికి చెడుకు ఇక తేడా ఏముంది? పరిశుద్ధతకు అపరిశుద్ధతకు తేడా ఏమున్నది? నీతికి అనీతికి తేడా ఏమున్నది? మంచికి చెడుకు తేడా కనిపించాలి అని అంటే దేవుడు ఆ యొక్క వ్యత్యాసమును కనపరుస్తూనే ఆయన తీర్పులు తీర్చుకుంటూ రావాలి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధ దేవుడు న్యాయమైన తీర్పులే తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ తీర్పుల్లో కొందరు ఆయన వైపు ఆయన మనసును దోచుకున్న వారు ఉన్నారు. ఆయన మనసును దోచుకున్నవారు ఎవరు అని అంటే అపోస్తులైన పౌలు ఆ లేఖనములో ఆయన గురించినటువంటి సంగతులు అనేకము చూస్తాం. ఆయన నా సువార్త అంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఏమీ అడ్డగించలేదు, పరిశుద్ధాత్ముడు ఏమీ ఆటంకం చెప్పలేదు. ఏంటయ్యా నీ సువార్త? నువ్వేమైనా రక్తం కార్చావా? నువ్వేమైనా ప్రాణం పెట్టావా? నువ్వేమైనా సిలువకెక్కావా? నీవేమైనా ముళ్ళ కిరీటము ధరింప చేసుకున్నావా? నీవు పక్కన పొడవబడ్డావా? ఏ మాట అనకుండా పరిశుద్ధాత్ముడు రాసే ఆ మాట అన్నాడు. హల్లెలూయా. రాసే ఆ మాట. 2 తిమోతిలోకి రాసిన పత్రిక 2వ ఆ మాట చూద్దాం. 2వ అధ్యాయము 8వ వచనం. ఎవరి సువార్త అండి అది? ఎవరి సువార్త? నా సువార్త వలన మీరు రక్షింపబడ్డారు. నా సువార్త వలన మీరు దేవునిలోనికి వచ్చారు. ఎవరి సువార్త? ఈ సువార్త మనము చూసుకున్నాము. క్రీస్తు సువార్త, మెస్సయ్య సువార్త కాస్త నా సువార్తగా మార్చబడింది. నా సువార్త అని అనుకున్నందువలన ఆయన పేరు జీవగ్రంథములో లిఖించబడింది. హల్లెలూయా. ఆ తాత్పర్యం కలిగినటువంటి ఇంకా కొందరిని కొద్దిగా జ్ఞాపకం చేసుకొని ఏమిటి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనేటువంటి సంగతిని మాట్లాడుకుందాం. ఆ దినాల్లో ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు, ఆ కరువు నుండి తప్పించబడడానికి, ఆ కరువులో పోషించబడడానికి మనము ఏ విధంగా మన దేశమును విడిచిపెట్టి వచ్చామో, పిల్లలను కుటుంబాన్ని పోషించుకోవడానికి, అప్పుల బాధల నుంచి విడిపించబడడానికి బిడ్డలను దూరం చేసుకొని వచ్చారో, మీలాగే ఆ రోజు ఒక కుటుంబము దేశం విడిచి వెళ్ళిపోయింది. అక్కడ మంచి పంటలు పండుతూ ఉన్నాయి, అక్కడ మంచి శాలరీ వస్తుందట, అక్కడ మనకు ఈ యొక్క కరువు కాలంలో మన అప్పుల బాధల నుంచి విడిపించబడవచ్చని నిరీక్షణతో ఆశతో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడినటువంటి శ్రమలు అంత ఇంత కాదు. తన యొక్క భర్తను కోల్పోయింది, తన కుమారుణ్ణి కోల్పోయింది, ఇంకొక కుమారుణ్ణి కోల్పోయింది. 3 విధవరాండ్రు ఆ యొక్క గృహంలో మిగిలిపోయారు. ఆ గృహంలో మిగిలిపోయారు. ఆమెకు ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ మా దేశమునకి వెళ్ళిపోతాను అని తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మనకు తెలుసు, ఆ సన్నివేశం మనకు తెలుసు. అక్కడ ప్రయాణం వెళుతూ ఉండగా నయోమికి ఆ 2 కోడళ్ళు చెబుతున్నటువంటి మాట, అత్త మేము కూడా నీతో పాటు వస్తాం. ఆమె అంటుంది, నాతో వచ్చి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? నేను ముసలిదాన్ని, నాకు భర్త లేడు, నా దగ్గరికి నాతో రావడం వలన ప్రయోజనం ఏం లేదు. మీరు ఇక్కడే ఉండి యవనస్తులు అన్నారు కాబట్టి, మీరు చిన్న వయసు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు వివాహం చేసుకొని భర్తలను కలిగి ఉండి పిల్లలను కానీ మీరు సంతోషంగా జీవనం గడపండి అని చెప్పి వారికి చెబితే, ఆ యొక్క 2లో ఒక ఆవిడ అన్నది, సరే అత్త, అలాగే మంచి మాట చెప్పావని ఆమె వెళ్ళిపోయింది. ఆమె ముద్దు పెట్టుకొని అత్తగారిని విడిచిపెట్టి వెనుదిరిగిపోయింది. పక్కన ఉన్నటువంటి రూతమ్మ అంటూ ఉంది, నేను వెళ్ళను. అదేంటే పిల్ల, ఇదిగో వెళ్ళిపోయింది కదా, ముసలిది కదా అంటూ ఉంది. అదేంటే పిల్ల, వెళ్ళొచ్చు కదా, నీవు మీ చెల్లి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అంటే ఆమె అంటది, నేను వెళ్ళనత్త, నేను నీతో పాటే వస్తాను.
నీతో పాటే వస్తానంటే ఇంకా 2 అడుగులు ముందుకేసిన తర్వాత మళ్ళీ ఆ ముసలి తల్లి యొక్క ప్రాణం ఒప్పుకోక అంటూ ఉంది, అయ్యో ఈ చిన్న వయసులో నువ్వు భర్తను కోల్పోయి ఇలాగ ఉండిపోవడం నాకు ఇష్టం లేదే. నువ్వు చిన్న వయసు అమ్మాయి, నువ్వు నా మాట విని వెళ్ళిపో, నువ్వు పెళ్లి చేసుకో, వివాహం చేసుకో, ఏ నిర్బంధము లేదు. భర్తను కోల్పోగా వివాహము చేసుకోవడానికి అర్హులు అని ధర్మశాస్త్రం లేఖనము చెబుతూ ఉంది. హల్లెలూయా. భార్య ఉండగా ఇంకొక భర్తను చేసుకోవడము, భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవడము, భర్త ఉండగా ఇంకొక భర్తను చేసుకోవడము అది లేఖనానుసారం కాదు. కానీ భర్త చనిపోతే గనక ఆ భార్య విడుదల పొందుకుంటుంది, ఇంకొక భర్తను చేసుకునే అవకాశం ఉంది. ఆ భార్య చనిపోతే గనక ఇంకొక భార్యను భర్త చనిపోతే చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక సమయంలో చేసుకోవచ్చు. ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో వ్యభిచార సంబంధమైనటువంటి నేరారోపణ ఉందో ఆ కారణాన్ని బట్టి వివాహము చేసుకోవచ్చు. లేఖనము చెప్పినటువంటి ఆ మాటను నయోమి జ్ఞాపకం చేసుకొని ఆమెకి చెప్పింది, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, భర్త చనిపోయాడు కదా అంటే నేను చేసుకోను. మళ్ళీ 4 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ చెబుతుంది, వెళ్ళిపో తల్లి, నువ్వు వెళ్ళిపోమ్మా, నాకు బాధగా ఉంది. ఆమె అన్న మాట ఒక అద్భుతమైన మాట. ఆమె అన్న మాట ఏమిటంటే, అమ్మ నువ్వు ఇక మీదట ఈ మాట నాతో చెప్పవద్దు, వెళ్ళు అని, నాతో రావద్దు అన్న మాట నువ్వు చెప్పవద్దు. నేను ఒక తీర్మానంతో ఉన్నాను, ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ఉన్నాను. నీకు ఆ మాట చెబితే కానీ నీవు అంగీకరించేటట్టు లేవు అని ఆమె నోరు విప్పి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను నీతోనే వస్తాను. హల్లెలూయా. నేను నీతోనే వస్తాను. నా హృదయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయము దేవుడు కలుగజేశాడు. ఏమిటి ఆ స్థిరమైన నిర్ణయం అని అంటే, నీ జనులే నా జనులు. హల్లెలూయా. నీ జనులే నా జనులు. నా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నావు కదా, నా కుటుంబము నా బంధువుల దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నావు కదా. నా బంధువులు ఎవరనుకుంటున్నావు? నేను ఎందుకు నీతో వస్తున్నాను తెలుసా? ఎప్పుడైతే నీ ఇంట్లో అడుగు పెట్టానో నీ ఇంటి వారే నా బంధువులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. మరి నువ్వు అంతవరకు విగ్రహారాధన చేసావు కదా, ఆ చెట్టును పుట్టను ఆ యొక్క ఇంకా విగ్రహ రాయిని రప్పను కొలిచావు కదా. అది ఒకపడి కథ. దేవుణ్ణి ఎరగక మునుపు చేసినటువంటి పని. ఇప్పుడు నిజ దేవుణ్ణి ఎరిగాను కదా, ఇంకా ఆ రాయికి రప్పకి ఎలా మొక్కుతాను నేను? అది విడిచిపెట్టాను, ఆ గతం గడిచిపోయింది. నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ ప్రజలే నా ప్రజలు. ఎలాగవుతారమ్మా? నా ప్రజలను నువ్వు చూడలేదు కదా, వారిని చూడలేదు, వారితో మాట్లాడలేదు, వారు ఎవరు ఏమవుతారో కూడా నీకు తెలియదు. నా సంతానము నా బంధువులు ఎంతోమందో నీకు తెలియదు. మాట వరుసకు నేను చెప్పాను, మా అక్క ఉన్నారు, మా చెల్లి ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, ఇదిగో మా మరదలు ఉంది, మా మామ ఉన్నారు అని నీకు మాట వరుసకు చెప్పాను. వాళ్ళ ఫేస్లే చూడలేదు. వారిని చూడకుండా విశ్వాసముతో ఇంత ప్రేమ ఎలా కలిగింది అని అంటే ఆమె చెబుతుంది, ఎప్పుడైతే నేను నిజ దేవుణ్ణి ఎరిగానో. హల్లెలూయా. ఎప్పుడైతే నిజ దేవుణ్ణి ఎరిగానో ఆ రోజు నేను దేవుని సన్నిధిలో నా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, అయ్యా నేను చేసినటువంటి పాపములన్నిటిని క్షమించు, ఇక మీదట నీవే నా దేవుడవు అని నేను చెప్పాను. ఆ రోజు నుండి దినదినము నా దేవుడు అంచెలంచెలుగా నా హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం, రూతు గ్రంథము ఆ మాట చదువుదాం. ఒక శ్రేష్టమైన మాట. మొదటి అధ్యాయము, రూతు గ్రంథము మొదటి అధ్యాయము 14-15 కూడా చదువుదాం వాక్యం కనుక. ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును పోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. గమనించండి, తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు. ఓర్ప యొక్క దేవుడు ఎవరండి?
అంతవరకు ఆ ఓర్ప అత్తగారితో ఉంది గనక మందిరానికి వచ్చింది. అత్తగారితో ఉన్నది గనక ఆరాధనకు వచ్చింది, సబ్బత్తుకు వచ్చింది, పర్ణశాల పండుగకు వచ్చింది, పస్కా పండుగకు వచ్చింది, ఆరాధనలో న్యూ మూన్ నెల పొడుపుకు వచ్చింది, ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉంది. ఎప్పుడైతే అత్త వెళ్ళిపోతున్నటువంటి ఆ క్షణములో నయోమి చెబుతున్నటువంటి మాట గమనించండి. తన జనుల యొద్దకు ఎవరి జనులు? తన జనులు, ఓర్పా యొక్క జనుల యొద్దకు వెళుతూ ఉంది. ఇంకొకటి ఆ పక్కన ఇంకోటి మాట రాశాడు, తన దేవుని యొద్దకు. ఆమె అంతవరకు ఆరాధించినటువంటి విగ్రహముల వైపుగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంది. నువ్వెందుకమ్మా నాతో వస్తూ ఉన్నావు అని అంటే ఆమె చెబుతున్నటువంటి మాట, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి కానీ మన సబ్జెక్ట్ అది కాబట్టి ఆ మాట మాట్లాడు. నీ జనమే నా జనము. ఓర్పా యొక్క జనము మార్చబడింది. తన ప్రజల యొద్దకు వెళ్ళిపోయింది, తన యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది, తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు చెబుతున్నటువంటి మాట, నీ జనమే నా జనము. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు. ఆమెనేమో మళ్ళీ దేవుణ్ణి మార్చేసుకుంది. రూతు మాత్రము తన యొక్క ప్రజలను మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. తన దేవుణ్ణి మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా. తన దేవుణ్ణి, తన ప్రజలను మార్చుకోనందు వలన రూతు పొందుకున్నటువంటి బహుమానము. ఈరోజు మనం అధికంగా మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే, నా జనులు అనుకుంటే నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నా దేవుడు అనుకుంటే నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నా తల్లి అని ఒక నా వయసుకు మించిన వారిని చూసి అక్క, తల్లి అని అనుకుంటే నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నా వయసుకు చిన్నదాన్ని చూసి ఒక చెల్లి, నా యొక్క కుటుంబములో నా చెల్లి, నా తల్లికి నా తండ్రికి పుట్టినటువంటి ఒక చెల్లి అని నేను చూడడం ద్వారా నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఈరోజు అదే కదండి ప్రతి మనిషి. నాకేంటి ఏమైనా అంటే నాకేంటి, మందిరానికి వస్తామండి నాకేంటి, మందిరానికి వస్తే కూడా నాకేంటి, అదేంటండి మందిరానికి వస్తే నాకేంటి? మందిరానికి వస్తే ఏమండి పాటిస్తారా? మీరు పాటిస్తారా? మందిరానికి వస్తే పాటిస్తారా? ఆ మధ్యలో నేను మీకు నెలకు 500 కానికిస్తాను, ఇవ్వండి, నాకు పాట ఇవ్వండి. ప్రసంగం ఇస్తారా? పోనీ నెలకు ఒకసారి కాదులే, 2 నెలలకు ఇవ్వండి, పోనీ 3 నెలలకు ఒకసారి ఇవ్వండి. నెల 500 ఇస్తాను, నేను నెల 700 ఇస్తానండి కనుక. వచ్చినటువంటి విషయం దేవుని సన్నిధిలో చెప్తున్నాను. అంటే ఇది కానుకల బేరమా? హల్లెలూయా. కానుకల బేరమ ప్రసంగం చేయడం అంటే, కానుకలు ఆధారం చేసుకొని చేసేదా ప్రసంగం? సరే, నీకు ఇవ్వబడిన కృప ఉంటే దేవుడు తగిన సమయంలో దాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దాన్ని తీసుకొని వస్తాడు, ముందుకు నిలబెడతాడు. ఆయన త్వరపెట్టి జరిగిస్తాడు, అది త్వరపెట్టి చేపట్టి లాక్కొని వస్తాడు. ఇందాక ఆ యానివర్సరీ రోజు చెప్పాను కదా, చక్కటి వాక్యం చెప్పగలడు. 4 సంవత్సరాలు ఒక్కరోజు ప్రసంగం చేస్తానని తన నోట రాలేదు. హల్లెలూయా. ఆదివారం కూడా చెప్పమని అంటే మీరే చెప్పండి బ్రదర్, పర్లేదు. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనము చూసినటువంటి వాని యొక్క ప్రవర్తన వేరుంటుంది. హల్లెలూయా. మాట చెబుతున్నా, నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? మందిరానికి వస్తే నాకేంటి? ఏదైనా పొజిషన్ ఇస్తారా? ఏదైనా స్టేటస్ ఇస్తారా? లేకపోతే ఏదైనా సెక్రటరీ, దీంట్లో సెక్రటరీ లేదు, మన దాంట్లో ఉన్నాయా? ప్రెసిడెంట్ లేదు, సెక్రటరీ లేదు. హల్లెలూయా. సంఘ కాపరి పెద్దలు దేవుడు నియమించిన క్రమం కాబట్టి పెద్దలుగా కొంతమందిని దేవుడు నియమించాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, ఒకవేళ ఆత్మీయ జీవితంలో తెలియని వయసులో అలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది.
అవకాశం లేకపోలేదు. అది తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకొని బాగుపడినటువంటి వారు ఉన్నారు. వయసుకు ఆత్మీయతలో సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వారు కూడా ఏదో ఒక స్వప్రయోజనము చూసే మందిరానికి రావాలని అనుకుంటున్నారు. ఏదో ఒక స్వప్రయోజనము చూసే మందిరంలో నిలబడాలని అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒకటి ఆశించే, ఏదో స్థానం ఆశించే వస్తూ ఉన్నారు. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా? నీవు ఒక మందిరములో, ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఒక స్థానము పొందుకోవాలంటే ఊరికెలాగా వచ్చి పడదు, ఊరికెలాగా రాదా స్థానము. ఆ స్థానము సంపాదించుకోవడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అర్హతలు, కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది, కొంత ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుంది, కొంత సరిదిద్దుకోవాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏమండి, సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టడం ఇష్టమంటారా? ఇష్టం కాదంటారా? రూతమ్మకు యవ్వన ప్రాయంలో ఉంది, చిన్న వయసులో ఉంది, ఇంకా ముద్దు ముచ్చట తీరక ముందే భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె విధవరాలుగా బ్రతకవలసినటువంటి అవసరత ఏంటి చెప్పండి? తల్లిదండ్రులను విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఏంటి చెప్పండి? స్వజనులను విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఏంటి చెప్పండి? ఎందుకు తెలుసా? ఆమె ఒక తీర్మానము తీసుకున్నది. దేని బట్టి అంటే విశ్వాసముతో ఆ దేవుని గురించి తెలుసుకున్నది. హల్లెలూయా. తన తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి ఇష్టపడింది. తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి, తన స్వజనులను విడిచిపెట్టడానికి ఇష్టపడింది. తన స్వజనుల దగ్గర ఉండే సంభాషణలు విడిచిపెట్టడానికి, తన స్వజనుల దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలు విడిచిపెట్టడానికి ఇష్టపడింది. తన స్వజనుల మధ్యలో, తన కుటుంబంలో, తన బంధువుల మధ్యలో జరిగేటువంటి ఆ యొక్క ఏవైతే ఆర్భాటాలు ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడడం ద్వారా తనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి తెలుసా? తను ఒక మాట చెప్పడం ద్వారా, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పడం ద్వారా కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి తెలుసా? ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ మెస్సయ్య జన్మ క్రమములోనికి రూతమ్మ గారు వచ్చి పడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తీసుకున్నటువంటి ఒక తీర్మానము ఆ రోజు ఆమె ఊహల్లో కూడా లేదు. 2025 2025లో ప్రపంచంలో ఆ రోజు వేల మంది సేవకులు నా గురించి మాట్లాడుకుంటారు. అందులో చిన్నబాబు యెహోషువ మెస్సయ్య ప్రార్థన మందిరంలో ఫలానా సమయంలో నా గురించి మాట్లాడుకుంటారు అన్నటువంటి ఆలోచన రూతమ్మ గారికి ఊహల్లో కూడా లేదు. ఆమెకు తెలిసిందంతా ఒకటే, నా దేవుని కొరకు ఏదో ఒక తీర్మానం చేద్దాము, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిన ఆ మాట ఎంత ఆశీర్వాదమునకు దారి తీసింది అని అంటే, ఆయన జన్మ క్రమములోని రూతమ్మ గారు చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు అని చెప్పడము అంత ఈజీ ఏమీ కాదు. నా సువార్త అని చెప్పడం అంత ఈజీ ఏమీ కాదు. నా దేవుడు అని చెప్పడము అంత ఈజీ ఏమీ కాదు. నా దేవుడు అని ఎప్పుడు చెప్పగలవు? దావీదు చెబుతూ ఉన్నాడు, నీవు తప్ప దేవుడు అన్నబడిన వాడు మరొకడు లేడు. హల్లెలూయా. నీవు తప్ప దేవుడు అన్నబడిన వాడు లేడు. ఎప్పుడు ఆ మాట చెప్పగలవు? నా దేవుడు అని ఎప్పుడు చెప్పగలవు అని అంటే, ఆయన తప్ప దేవుడు లేడు అని అసంపూర్ణమైన నిశ్చయతలోనికి నువ్వు వచ్చినప్పుడు నీకు దాని ద్వారా, ఆ మాట ద్వారా కలిగే ప్రయోజనము ఏమిటనేది లేఖనంలో జరిగినట్టుగా నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆ మాట చెప్పినందువలన ఆయన చెప్పినటువంటి తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడైన దావీదు. సౌలు నా ఇష్టమును, నా చిత్తమును, నా ఆజ్ఞను మీరి ఆయన తృణీకరించి తన ఆలోచన నెరవేర్చుకోవడానికి సాహసం చేశాడు. ఇదిగో నా ఇష్టానుసారమైన దావీదు నేను కనుగొంటిని, అతన్ని రాజుగా దావీదు నియమించబడడానికి అలాగా అనుకోకుండా అలాగా జరిగిపోయిన సంఘటన కాదు. తన హృదయంలో ఒక స్థిరమైన నిశ్చయత, నా దేవుడు, హల్లెలూయా, నా దేవుడు అన్న ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళడము ద్వారా దావీదుకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక బహుమానం ఏంటంటే పట్టాభిషేకం.
హల్లెలూయా. పట్టాభిషేకం. నీవు నా దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సయ్య నా దేవుడు అని సంపూర్ణమైన నిశ్చయతతో నీవు ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరమైన ఆలోచనతో ఒక తీర్మానం చేస్తావో ఆ రోజు నీకు ఒక బహుమానము తండ్రి హల్లెలూయా నిశ్చయముగా దయచేయబోతున్నాడు. నేను కొంతకాలం క్రితము 95 దాదాపుగా 30 సంవత్సరముల క్రితము ఆ తీర్మానము చేయడం ద్వారా ఆయన నాకు ఇచ్చినటువంటి బహుమానము ఆయన మాటలు చదవడానికి, ఆయన నామమును ఉచ్చరించడానికి యోగ్యత లేనటువంటి నాకు ఈరోజు ఆయన గురించి ప్రకటించడానికి కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన గురించి మాట్లాడడానికి కృప చూపించాడు. హల్లెలూయా. ఈ జీవవాక్కును నలుగురికి తెలియచేయడానికి ఆయన కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన బట్టి నీవు నా దేవుడని తీర్మానం చేయడం ద్వారా నీకు ఏ బహుమానం వచ్చిందో నువ్వు పరిశీలన చేస్తే, కూర్చొని ఆలోచిస్తే నిశ్చయముగా ఆ లిస్టు అలాగ పెరిగిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. నా లిస్టు శారీరకంగా ఈ లోకపరంగా పెద్ద లిస్టు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం నా యొక్క ఐశ్వర్యము బహు గొప్పదని ధైర్యంగా చెప్పగలను. హల్లెలూయా. నా అతిశయము ఆయనే, నా ఆనందము ఆయనే, నా యొక్క ఆదరణ ఆయనే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమ. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకిష్టం నీ ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన
పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణ అందరూ అతిశయము నీవే. స్వరమెత్తి ఆయన నీకు బహుమానం ఇచ్చే వేళ నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. నా అభిషేకము నీవే, నా ఆలోచన నీవే, నా ఆధారము నీవే. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఒక తీర్మానం చేస్తావో, నా దేవుడు అని తీర్మానం చేస్తావో, ఆయనే నీ అతిశయముగా మార్చబడతాడు, ఆయనే నీ ఐశ్వర్యముగా మార్చబడుతుంది. ఏ దిగులు చెందవు. నిశ్చయంగా చెప్తున్నానండి, ఇల్లు లేదు, నిన్ను కదల్చలేదు. నాకు బ్యాలెన్స్ లేదన్న, బ్యాంకు బ్యాలెన్స్ లేదు. నా పిల్లలు చూస్తారో లేదో, నా భర్త చూస్తాడో లేదో, నా భార్య చూస్తుందో లేదో, ఏ దిగులు చెందవు. ధైర్యంగా చెప్తున్నాను, ఆయనను నువ్వు దేవునిగా కలిగి ఉంటే, ఆయనను నీ సొంత రక్షకునిగా కలిగి ఉంటే ఆ ధైర్యమే వేరు. హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానము నీ ఊహ కూడా అందదు. ఎందుకు మనము సన్నగిల్లిపోతూ ఉన్నాం తెలుసా అండి? ఎందుకు మనం ఈ భక్తిని కొనసాగించలేకపోతున్నాం తెలుసా? ఎందుకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములను నమ్మలేకపోతున్నాం తెలుసా? ఒక ప్రాముఖ్యమైన విషయం తరచుగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు తెలుసా? మనిషి యొక్క ఆలోచన ఈ 20 సంవత్సరాలు, 30, 40, 50, 70 సంవత్సరాల ఈ సంవత్సరాల మీదే దృష్టి ఉంది గనక మనిషి సంపూర్ణంగా దేవుని మాటలను నమ్మడం లేదు. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు కదా నా కన్నీరు తుడవాలి, ఇప్పుడు కదా నా బాధ పోవాలి, ఇప్పుడు కదా నా దుఃఖం కొట్టివేయబడాలి, ఇప్పుడు కదా నా అప్పులు తీర్చబడాలి. అప్పులు తీర్చబడాల్సిందే, ఖచ్చితంగా తీర్చబడాల్సిందే. దేవుని యొక్క దృష్టిలో నీ ఆయుష్, నా ఆయుష్ చాలా స్వల్పం, అది చాలా అల్పమైంది. ఒక చిన్న పిల్లవానికి ఒక 10 రియాలు ఇచ్చారనుకోండి, వాడు ఎంత ఫీల్ అవుతాడు? చిన్నప్పుడు బంధువులు వచ్చి 1 రూపీ మర్చిపోండి, పావలా 25 పైసే ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు వ్యవహారం. 25 పైసా చూపడం, ఇలా ఇంకా ₹1 ఉందంటే ఇంకా వాడు కింగ్. ₹1 ఉందంటే వాడు కింగ్. అది పట్టుకొని అలాగా ఊరంతా తిప్పి చూయించుకుంటూ మళ్ళీ ఒక్కొక్క పైసా కొనుక్కొని మళ్ళీ 90 పైసలు పెట్టుకొని అలాగ పెట్టేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఎవరి దగ్గరైనా రహస్యంగా దాచిపెట్టడం. వాళ్ళ మీద నమ్మకం లేక మళ్ళీ ఎక్కడో దాచిపెట్టడం. మనం అనుకుంటున్నాం ఎవడు చూడలే అని. కాసేపు ఉండి మళ్ళీ ఆశ పుట్టింది కదా, కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టేసాము. ఎక్కడి నుండి ఎవడో చూసే ఉంటాడు, అది వచ్చేసరికి పైసలు ఉండవు.
వచ్చేసరికి పైసలు ఉండవు. అరే ఎక్కడ వెళ్ళాయంటే ఎవడో ఒకడు చూసే ఉంటాడు. నీవు చిన్న పిల్లోడికి వారికి ఎంత ఆలోచన ఉంటుంది, ఎవ్వరూ చూడట్లేదులే అని అక్కడ తవ్వేసి అది పెట్టేసి మళ్ళీ ఒక రాయి పెట్టి ఒక చిన్న రాయి గుర్తుగా పెట్టేసి వచ్చేసి ₹1 ఉంటే కింగ్. ఆ ₹1 ఆ తల్లిదండ్రులకు ఎంత విలువైనది, ఆ పిల్లవానికి ఎంత విలువైనది గమనించండి. ఎవరికి విలువైనది, ఎవరికి అది చీపుది, చిన్నది అసలు ₹1 అంటే తల్లిదండ్రులకు ఎంత. ఆఫ్టర్ ఆల్ అంటారు కదా, ఆఫ్టర్ ఆల్ ₹1 అదే ₹1 తీసేసుకో. ₹1 అసలు కొందరైతే కింద పడితే తీసుకోవడానికి కూడా ఇష్టం లేక అలాగనే అవసరమైతే తన్నేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వంగి తీసుకోవడం ఏంటి నేనని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. దాని విలువ అలాంటిది. అదే చిన్న పిల్లవాని చేతిలో కింగుని చేసేసింది ఆ ₹1. దేవుని దృష్టిలో ఈ సంవత్సరాలు మనకిచ్చినటువంటి ఆయుష్ చాలా అల్పమైంది. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది చూసి ఇంకా ఏదో అని అసలు ఇదెంత మనం అనుభవించవలసిందంతా ఈ లైఫ్లోనే ఇక్కడే అనుభవించాలి, ఇంకేమి లేదన్న ఆలోచనలో ఉండడము ద్వారా మనిషి ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా అండి? దేవుని మీద ఆధారపడలేకపోతున్నాడు. దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి రీతిగా బ్రతకలేకపోతూ ఉన్నాడు. దేవుడు నియమించినటువంటి క్రమంలో ఆ యొక్క ప్రయాణము చేయలేకపోతూ ఉన్నాడు, పరిగెత్తలేకపోతూ ఉన్నాడు, నడవలేకపోతూ ఉన్నాడు. కాస్త ముందుకెళ్ళేసరికి ఇవన్నీ వదిలిపెట్టాలా, నా జనులను విడిచిపెట్టాలా, అక్కడ ఉంటే నా జనుల మధ్యలో ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందండి. పుట్టినప్పటి నుండి ఏ అలవాట్లు, ఏ పండుగలు ఏవేవి చేసుకుంటూ వచ్చామో వాటన్నిటిని చేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉండేదండి. అక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు, అటు వెళ్ళినా ఏమనేవాళ్ళు కాదు, ఇటు వెళ్ళినా ఏమనేవాళ్ళు కాదు, ఏ బూతు మాట్లాడినా ఏమనేవాళ్ళు కాదు, ఏమి అనడానికి ఎవరు సాహసం చేసేవాళ్ళు కాదు. కారణం అందరూ అదే మాట్లాడుకుంటుంటారు, అందరూ అదే పనులు చేసుకుంటుంటారు కాబట్టి ఎవరు ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నూతనమైన మార్గంలోనికి వచ్చి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాగుండాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, ఆ మాట మాట్లాడకూడదు, ఈ మాట ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో, ఇన్ని కఠినమైనటువంటి నియమ నిబంధన మధ్యలో బ్రతకడానికి రూతమ్మకి ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటి తెలుసా? ఆమె ఈ యొక్క చిన్న జీవితాన్ని చూడలేదు, ఆమె చూసినటువంటి జీవితము నిత్య జీవము. హల్లెలూయా. దేవాది దేవునితో యుగ యుగాలు నూతన భూమి నూతన ఆకాశములో జీవించబోతూ ఉన్నానని విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నది కనుక ఆమె స్వయాన చెప్పగలుగుతుంది, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఆ మాటకు, ఆ తీర్మానానికి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి తెలుసా? యేషమెస్సయ్య జననములోనికి, క్రమములోనికి ఆమెను తీసుకొని వచ్చాడు. నువ్వు త్యాగము చేయకుండా సమర్పణ లేకుండా నా జనులు అనే మాట నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. నా సంఘం అన్న మాట చెప్పలేవు, నా సేవకుడు అన్న మాట చెప్పలేవు, నా అన్న అని చెప్పలేవు, నా తమ్ముడు అని చెప్పలేవు, నా చెల్లి, నా అక్క, నా తల్లి, నా తండ్రి అని చెప్పలేవు. ఏమిటి అక్కడ ఒక కార్యము జరగాలి, నీ మనసు ఒక కార్యము జరగాలి. అంతా విడిచిపెట్టాలి, నీ గతమునంతా విడిచిపెట్టాలి, నీ యొక్క క్రమమును విడిచిపెట్టవలసి ఉంటుంది, నీకు అలవాటు అయినటువంటి సంగతులన్నీ విడిచిపెట్టవలసి ఉంటుంది. ఆ విడిచిపెట్టినప్పుడు నువ్వేమంటావు అని అంటే, ఇదిగో నా దేవుడు, ఇదిగో నా జనులు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి, ఇదిగో నా సువార్త, ఇదిగో నా బైబుల్, ఇదిగో నా 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 మందిరం. ఏమన్నాడైనా? నా మందిరము. హల్లెలూయా. నా మందిరము. నీ మందిరమా? అసలు మందిరాల్లో ఉండనంటావు కదయ్యా. నా మందిరము. హల్లెలూయా. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, ప్రేమిస్తున్నాను. ఏం చేయమంటావు అని చెప్పు. ఇదిగో నా గొర్రెలను ఖాయము. ఎవరి గొర్రెలు? దేవుడు నన్ను చూసి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నా కుమారుడు. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె. దేవుడు ఆ మాట చెబుతూ ఉన్నాడు గనక నేను అదే మాట చెప్పాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటనే నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. నేను నా ప్రజలు, నా గొర్రెలు, నా మందిరం అని నేను చెబుతున్నాను. నీవు నా పోలికలో నా కుమారునివి నేను సృజించుకున్నాను గనక, నా బిడ్డవి, నా కుమార్తెవు నేను సృజించుకున్నాను గనక నీవు కూడా చెప్పవలసిన మాట ఇది నా మందిరము. హల్లెలూయా. ఇది నా సంఘము, నా బిడ్డలు అని చెప్పాలి.
చెప్పాలి అని అంటే త్యాగం ఉండాలి దాంట్లో. ఏ విధంగా త్యాగము, ఎంతవరకు త్యాగము అని అంటే ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఆ జనులు అక్కడికి బానిసలుగా మనం ఏ విధంగా ఈరోజు వెళ్ళామో అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ హింసిస్తూ ఉన్నారు, కొందరిని హింసిస్తూ ఉన్నారు, కొందరిని అలాగా చూసుకుంటారు. నడుస్తూ ఉంది. అందులో ఒక అతనికి ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకము కలిగి ఉండగా అతనికి కలిగిన ఆలోచన, నా ప్రజలు ఈ దేశంలో బానిసలుగా ఉండకూడదు, విడిపించబడాలి, స్వతంత్రులుగా మార్చబడాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. గొప్ప అదంతా సబ్జెక్టు మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. కానీ అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలోకి వచ్చేద్దాం. ఎస్తేరు ఆ యొక్క రాజభవనములో రాణిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ యొక్క హామాన్ ఈ యొక్క మొర్దెకైని చంపడానికి ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసినప్పుడు ఏంట్రా వీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఎంక్వైరీ చేశాడు. బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందంటే, అతను వచ్చినప్పుడు ఇతను సెల్యూట్ కొట్టడం లేదు. అందరు లేచి సెల్యూట్ కొడుతున్నారు. అవసరమైతే పాదాల మీద పడిపోతూ ఉన్నారు. కొందరైతే పడిపోతూ ఉంటే ఇతను మాత్రం అలాగనే కూర్చొని ఉన్నాడు. లేకపోతే అతని కని దృష్టి అతని మీదకి పడిపోయింది. అందరు లేచారు, నువ్వేంటి లేగలేదు, వీడేంటి లేగలేదు అంటే, వీళ్ళందరి ముందు నన్ను ఇంత చీప్గా చూస్తూ ఉన్నాడా? అటు వెళ్ళిపోయి ఎవడు వాడు, వాని సంగతి ఏంటి, వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, వాడు ఇక్కటోడు కాదండి, వాడు మామూలోడు కాదు, వాని రీతే వేరుందండి, వాడు కొద్దిగా వేరు తేడాగా ఉన్నాడండి. ఏంట్రా తేడా అని అంటే, నా దేవుడు అంటాడండి. వాడు ఏమనంటే నా దేవుడు అని అంటాడండి. వాడు ఏమనంటే నా ప్రజలు అంటాడండి. మనమైతే వాడైనా వీడైనా పర్లేదు అంటాం కదండి. వాడు అట్లా ఉండడండి, వాడు తేడా ఉండడండి. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఉంటుంది కదండి, వాడిలాగా ఉండడండి. వాడి సంగతి వాని బిహేవియరే వేరుగా ఉందండి. వానితో పెట్టుకోకండి మీరు, మంచిది అని. ఇంతమంది ఉండగా ఈ రాజ్యమే నా అధికారంలోనే, ఆఫ్టర్ ఆల్ వీడేంట్రా నా దేవుడు అంటే నేనేమైనా భయపడతానా? ఎంతమంది చూడలేదు, ఇంతమంది చూశాను. నీకు చెప్పనా అతను చెప్తున్న మాట, కొన్ని రోజులు చూస్తూ ఉండి వీన్ని లేపేస్తాను. సవాల్ చేసి ప్లాన్ చేసి చేసినటువంటి పని ఏంటంటే అవునరా, వీడు ఒక్కడే ఉన్నాడా, వీని ప్రజలు ఇంకెవరైనా ఉన్నారా, వీని ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? వీని ఫ్యామిలీ కూడా ఉన్నారండి, ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారండి. అయితే వాళ్ళకు కూడా ఇలాంటి ఇదే ఉంటుంది. మొత్తాన్ని లేపేద్దాం, మొత్తాన్ని లేపేస్తాను. మళ్ళీ మార్చేశాడు తన స్కీమ్ అంతా, స్కెచ్ అంతా మార్చేసి ఒక్కని కాస్త ప్రజలందరి మీదకి తీసుకొని వచ్చి అందరినీ లేపేస్తానని కంకణం కట్టి ఆ ప్లాన్లో అది ముందుకెళ్తూ ఉన్నాడు. సరే, మొత్తం మీద ఆ యొక్క రాజశాసనము వచ్చినట్లుగా చేశాడు. అందరినీ ఉరిదీసేసాడు. ఆ దేశంలో, ఆ పట్టణంలో, ఆ గ్రామాల్లో, ఆ స్థలాల్లో మీ పక్కన ఉన్న వాళ్ళను అందరినీ లేపేసేయండి. బైబుల్ ఎవరి చేతిలో కనిపిస్తుందో వాళ్ళందరినీ ఖతం చేసేయండి. పక్కనే ఉన్నవారు లేపేసేయండి. రాజశాసనం బయలుదేరిపోయింది. అతనికి తెలిసింది. మొర్దెకై తెలియగా మొర్దెకై కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా, దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఎస్తేరమ్మ ఆ యొక్క రాజగృహంలో ఉంది కదా, ఆమె ద్వారా వర్తమానం పంపించి యొక్క రాజశాసనమును క్యాన్సిల్ చేయించు అని అంటే, ఆమె దగ్గరికి వెళ్ళి వర్తమానం పంపిస్తే, ఈ సమయంలో నేనేం చేయలేను. దాదాపుగా 1 month అయింది నన్ను పిలిచి, రాజు నన్ను పిలిపించి నాతో మాట్లాడి 1 month అయిందండి. ఈ టైంలో నేను హఠాత్తుగా వెళితే గనక రాజు మాట వదిలిపెట్టండి, ఈ యొక్క సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళే నన్ను చంపేస్తారు. రాజు ఆజ్ఞ లేకుండా, పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వస్తూ ఉన్నామంటే, నీవు రాజును హత్య చేయడానికి, ఏదో చేయడానికి వస్తున్నావు అని వాళ్ళు నన్ను చంపేస్తారు బాబాయ్. ఆ పని చేయడం అంత మంచిది కాదేమో అని అంటే, ఆయన అన్నాడు, నీవు ఈరోజు ఉన్నది దాని కొరకే ఉన్నావు. మేము ఈ ప్రజలను రక్షించడము కొరకే, ఈ సన్నివేశము కొరకే,
ఈ యొక్క ఆపద నుండి ఈ యొక్క ప్రజలను రక్షించడానికే నీవు ఆ స్థానంలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఇదిగో నా దేవుని నేను ఎరుగుదును గనక నాకు తెలిసినటువంటి సంగతి ఏమిటంటే, నీవు గనక ఆయన హస్తపు నీడలోనికి రాకపోతే మరి ఒకరిని దేవుడు వాడుకొని ఈ క్రియ చేయగలడు. హల్లెలూయా. మరి ఒకరి ద్వారా ఈ సహాయం ఆయన అందించగలడు. నీవు సహాయపడితే నీకు ప్రయోజనము, నీకు ఆశీర్వాదము, నీకు దీవెన. నీవు తప్పుకుంటే నీ స్థానంలో ఇంకొకరు నిలబెట్టి వాడుకుంటాడు. ఆ మాట హృదయంలో కూర్చోబడింది. అప్పుడు ఆలోచన చేసుకొని, సరే బాబాయ్ ఓ పని చేద్దాం, మీరు ప్రార్థనలో ఉండండి. దేశమంతా మన బిడ్డలందరికీ ఉపవాస ప్రార్థన చేయమని ప్రకటించి, నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కనికరము, దయ నా మీదకి, రాజు మీదకి వచ్చినట్లుగా మీరు ప్రార్థనలో కనిపెట్టండి. ఉపవాస ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థన చేసి ఆమె దగ్గరికి వెళ్ళగానే రాజు దయ కలిగి మాట్లాడి, ఏంటమ్మా ఏంటి అని అంటే, రేపు విందు చేస్తూ ఉన్నానండి, మీరు రావాలి అని. వస్తాననగానే హామాను మహా ఎంజాయ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీరు కూడా రావాలండి అన్నది. పక్కన ఉండి రాజుగారిని మీరు రావాలని అంటే, అలా వెళ్తూ మీరు కూడా మిస్ కాకండి, మీరు కూడా రావాలన్నది. అమ్మ నన్ను కూడా పిలిచింది రాని అని ఇంకా ఎగిరేస్తూ ఉన్నాడు, జుట్టు ఎగిరేస్తూ ఉన్నాడు. ఇంకా మామూలు విషయం కాదని చెప్పి, రాని నన్ను పిలిచిందంటే అమ్మో ఇది మామూలు విషయం కాదని చెప్పి ఎగేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, బాధపడుకుంటూ ఫేస్ పెడితే, పార్టీ అని పిలిచావు, పార్టీ అన్నావు, మంచి వంటలు చేసావు, బిర్యానీ ఏంటండి ఈరోజు చికెన్ బిర్యానీ, బగారా రైస్, చికెన్ చేసి, స్వీట్ రవ్వ లడ్డు చేసి, అన్నీ చేసి పెట్టి, ఏంటండి అంత విచారంగా ఉన్నావు, ఏంటమ్మా విచారంగా ఉన్నావు, హ్యాపీగా ఉండాలి కదా అని అంటే, హ్యాపీగా ఉండాలి అని అనుకున్న నేను ఉండలేని స్థితి అయ్యా. ఏంటి ఏమైంది నిన్ను బాధ పెట్టిన వాడెవడు, ఏం జరిగింది చెప్పు అని అంటే, నా ప్రజలను చంపాలని ఒకడు ఆలోచన చేసి రాజాజ్ఞ వచ్చేటట్టుగా చేశాడు. నీ ప్రజలను చంపాలనుకున్నాడా? నీ ప్రజలంటే నా ప్రజలే కదా, నువ్వు నా ఫ్యామిలీ కదా, నా భార్య అని తెలిసిన తర్వాత కూడా ఇంత ధైర్యం చేశాడా? ఎవడు వాడు అనేసరికి వానికి ఆల్రెడీ వణుకు స్టార్ట్ అయింది. ఎవరో కాదండి, చెప్పదులే అనే ధైర్యంలో, ఎవడో కాదండి, ఇదిగో వీడే. ఏ ముఖం వీడే, ఎలకలు పట్టాడా ఏ ముఖం వీడే అండి అని అనేసరికి అక్కడ రాయబడిన మాట, గడగడ వణికిపోతూ ఉన్నాడంట. అమ్మ బాబాయ్, పిలిస్తే నేను దేనికో అని కటింగ్ మార్చాను, చెయ్యి ఇట్లా పెట్టాను, నేను అసలు దీని కొరక, అయ్య బాబాయ్ ఇంత పని చేసింది, కాళ్ళు అటు ఇటు తిరిగి అది చేస్తూ ఉంటే రాజుకు ఒక్కసారి కోపం వచ్చింది. ఇటు చూస్తేనేమో ఇంతవరకు రైట్ హ్యాండ్గా ఉన్నోన్ని ఇప్పుడు ఏమనాలి, ఇటు చూస్తేనేమో ఇటు చూస్తే రైట్ హ్యాండ్ రానమ్మ, ఇటు చూస్తేనేమో లెఫ్ట్ హ్యాండ్ వీడు మంత్రి. అసలు ఏం చేయాలో రాజుకు అర్థం కాక అక్కడ నుండి కాలుగాలిన పిల్లగా అలాగే వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటే వీడొచ్చి ఏం చేశాడు, కాళ్ళ మీద పడి, అమ్మ ప్లీజ్ అదేదో జరిగిపోయింది, ప్లీజ్ నా మాటినమ్మ, నన్ను బ్రతికించు, నా ప్రాణం దక్కించు అని కాళ్ళు చేతులు పట్టుకునే ప్రయత్నం చేస్తే చూడండి దేవుడు ఎలాగ కార్యాలు జరిగిస్తాడో. అక్కడి నుండి మళ్ళీ ఏదో ఒక మాట చెబుదామని ఇటు తిరిగి అటు వచ్చేసరికి వాడు కాళ్ళు చేతులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంపటే రాజుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా కళ్ళ ముందే అమ్మాయి గారిని నువ్వు టచ్ చేయడానికి ధైర్యం చేసావంటే, నేను లేనప్పుడు ఇంకేం చేసి ఉంటాడు, ఓరి దుర్మార్గుడా, నీవు రైట్ హ్యాండ్ అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటే ఇంత పని చేస్తావా? ఒక్కసారి అంటే అక్కడ రాయబడిన మాట, ఆగ్రహం తెచ్చుకొని ఎవరక్కడ అనేసరికి, నా కళ్ళ ముందే నా భార్య అయిన రాణిని కాళ్ళు చేతులు పట్టుకుంటావా అని ఒక్కసారి అనేసరికి అక్కడ ఒక 50 మంది 100 మంది సైనికులు వచ్చేసారు. అంతమందిలో వీడు కనపడడం లేదు. ఒకసారి చుట్టుముట్టేసరికి ఆల్రెడీ సోల్జర్స్, సైనికులు ఏమో రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడే వేసేద్దామండి అని కత్తి అక్కడ పెట్టారు. కత్తి ఆ మాట అంటే అలాగ కాస్త
ప్రెస్ చేసేద్దాం, ఒత్తి కాస్త బలం ఉపయోగిద్దామని అక్కడ పెట్టేశారు. రాజు అన్నాడు, ఆగండి ఏం చేద్దాం ఏంటంటే, వీడు పని చేసాడని పక్కన ఉన్నాడు ఒకటి మాట అంటున్నాడు. వీడు 50 అడుగులు 50 feet 50 అడుగుల ఉరికొయ్యను వాడిని ఇంటి దగ్గర రెడీ చేశాడండి. 50 feet. ఏమండి, ఒక మనిషిని ఒకవేళ మొర్దకాయ హైట్ ఎంత ఉంటాడండి? హైట్ ఉంటే 6 అడుగులు అందగాడు అంటారు కదా. నేను 5.5 అనుకోండి, 6 అడుగులు అందగాడు అనుకోండి. నా మీద ఇంకో ఇంత ఉంటారు, పోనీ ఇలాగ అనుకోండి, అంత 6-7 అడుగులు. 7 అడుగుల వాడిని చంపడానికి 50 feet ఏంటది ఉరికొయ్య అవసరమా? నా చంపడం కూడా అంత గ్రాండ్గా ఉండాలి. వాని ఆలోచన ఏంటంటే, నేను చంపడం కూడా అంత గ్రాండ్గా ఉండాలి. ఇంకెవ్వడు కూడా నేను వస్తే మళ్ళీ సాష్టాంగ పడకుండా ఎవ్వడు కూడా అలాగా దిక్కుముక్కులు చేసే విధంగా ఉండకూడదు. నా పేరు ఈరోజు ప్రపంచమంతా మారుమ్రోగాలని 50 feet ఉరికొయ్యను రెడీ చేశాడు. వాడు పక్క నుండి వచ్చి, ఏమండి వాడు నీకు సహాయం చేద్దామనుకున్న వాడిని చంపడానికి 50 feet ఉరికొయ్యను రెడీ చేశాడండి. మీరు ఏమనుకోకపోతే రాజా, దాని మీద వీణేస్తే ఎలా ఉంటుంది, దాని మీద వీణ్ణి గురి తీస్తే ఎలా ఉంటుంది అని అనేసరికి, సూపర్ ఐడియా, వెళ్ళిపోండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ యొక్క 50 feet ఉరికొయ్య మీద వాణ్ణి ఊరి తీస్తే పక్కన ఇంకోడు అంటాడు, వీడొక్కడే కాదండి ప్లాన్ చేసింది, ఇదొక గ్యాంగ్, ఇదొక ముఠ ఉందండి. ఈ ముఠ కూడా ఏం చేద్దామని అంటే, ఈరోజు వాడు, రేపు ఆ ముఠను కూడా కలిపేసేయండి అన్నారు. ముఠను కూడా కలిపేసేయండి, అందరినీ ఒకే సమయంలో ఊరి తీసి చంపేశారు. అక్కడ రాయబడిన ఒక మాట చదువుకొని మనము 2 మాటలు మాట్లాడుకొని, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము లేకుంటే 8వ అధ్యాయం కూడా వద్దాము. 8వ అధ్యాయము ఆ మాట చదువుదాం. 8వ వచనము చదువుదాం. ఆ మాట అందరం చదువు. ఎస్తేరు గ్రంథము, నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనము. 8వ అధ్యాయము 6వ వచనం. అందరం పలుకుదాము. నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవి చేయగా, ఆ మాట అలాగా ఉంచేసి 7వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వద్దాం. 7వ అధ్యాయం 4వ వచనం. ఎవరంట? అందరూ ఆ మాట చెప్దాం. నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. 6వ వచనంలో, నా వంశము నా జనముల మీదికి రాబోవు కీడు, నా జనము మీదికి రాబోవు కీడు. ఏమండి, రూతమ్మకు తల్లిదండ్రులే లేరు. ఎస్తేరమ్మకు తల్లిదండ్రులే లేరు. అలాంటి స్థితిలో ఆమె చెబుచున్నటువంటి మాట, నా జనులు, నా వంశము, నా దేశము, నా జనులు, ఆ జనులు కీడులో ఉండగా, హింసలో ఉండగా, అవమానములో ఉండగా నేను ఎలాగూ సహింపగలను? హల్లెలూయా. ఎస్తేరు యొక్క గ్రంథము, ఈ యొక్క లేఖనములో లిఖించబడము అంత ఈజీగా గ్రంథస్థము చేయబడలేదు. ఆమె తనకు ఉన్నటువంటి ప్రమాదం ఏమిటో తెలుసా? ఆమె చెబుతూ ఉంది, అయ్యా నేను 1 రోజులైంది రాజు దగ్గరికి వెళ్ళి, నాకు కబురు వచ్చి రాజు దగ్గర నుండి ఒక మాట వచ్చి 1 రోజులైంది బాబు. 1 రోజుల తర్వాత నేను హఠాత్తుగా వెళితే నన్ను చంపేస్తారు. ఈరోజు రాణి చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఎస్తేరమ్మ చేసిన పని ఏంటంటే, తన ప్రాణమునకు తెగించి, హల్లెలూయా, తన ప్రాణమునకు తెగించింది. ఎవరి కొరకు? నా జనుల కొరకు నేను ప్రాణము పెట్టడానికి ఇష్టపడుతున్నాను.
ప్రాణము పెట్టడానికి ఇష్టపడుచుకున్నాను. నా జనుల కొరకు నేను ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టము, శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టము. నా జనులు అని ఇశ్రాయేలు ప్రజలను అనుకున్నది గనక ఆమె చరిత్రలో నిలిచిపోయింది. హల్లెలూయా. నీకు అప్పగించబడినటువంటి ఈ యొక్క పరిచర్యలో ఎప్పుడైనా నీకు అనిపించిందా నా ప్రజలు, నా అన్నలు, నా తల్లి, నా తండ్రి అని నీకు ఇంకా అనిపించకపోతే నీవు ఎక్కవలసిన ఇంకొక ఆత్మీయ మెట్టు ఏమిటంటే నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా తల్లి, నా తండ్రి అని అనుకునేటువంటి ఆ స్థితిలోకి నువ్వు ఎదగవలసి ఉన్నావు. హల్లెలూయా. మనం తరచుగా ఈ మధ్య పాడుకున్నాం, నీవు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినండి. నువ్వు ఆయన ఎదుట నిలబడినప్పుడు, అమ్మ ఎంత సంపాదించావు, ఎంత బంగారం కొన్నావు, ఎంత వెండి కొన్నావు, ఎన్ని ఇల్లు కట్టించావు, మిద్దె కట్టించావా, ఎన్ని ఫ్లోర్స్ వేసావు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసావు, ఎన్ని పేరంటాలు చేసావు, ఎంతమందికి నువ్వు దాన ధర్మాలు చేసావు, ఎంతమందిని నువ్వు ఇది చేసావు అని అడిగే దానికంటే కూడా ఆయన అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? నా ఆత్మలు ఏవైనా రక్షించావా? యేసు ప్రభు నిన్ను అడిగే ప్రశ్న, యెహోషువ మెస్సయ్య నిన్ను అడిగేటువంటి ప్రశ్న. నువ్వు కన్ను మూయగానే నువ్వు ఈ లోకంను విడవబోతూ ఉన్నావు, నేను విడవబోతూ ఉన్నాం. ఎప్పుడు ఆ యొక్క సమయమో, ఎప్పుడు ఆ క్షణమో నాకు తెలియదు. చిన్నవాళ్ళ సైతము వృద్ధుల వరకు ఎప్పుడు హఠాత్తుగా ఆ పిలుపు వస్తుందో ఆ పిలుపును నిరాకరించే వాడే లేడు. దేవునితో పోరాడి ఆ దినములను పొందుకుంటే తప్ప ఖచ్చితంగా ఆ పిలుపుకు లోబడి ఈ లోకమును విడిచిపెట్టవలసినదే. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన అడిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, నా కొరకు నువ్వేం చేశావు? హల్లెలూయా. నా కొరకు ఏమి చేశావు? నా కొరకు ఆత్మలను రక్షించావా? నా కొరకు మందిరానికి సహకారిగా ఉన్నావా? నా కొరకు నా ప్రజలను ప్రేమించావా? నా మందిరాన్ని ప్రేమించావా? నా సంఘాన్ని ప్రేమించావా? నా సన్నిధిని ప్రేమించావా? మందిరానికి వచ్చినటువంటి బిడ్డలను నా కుటుంబం అని అనుకున్నావా? నా అన్న, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా తల్లి, నా తండ్రి అని ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా? ఎన్ని ఆత్మలు నీ యొక్క పరిచర్య ద్వారా రక్షించబడ్డాయి? ఎంతమంది నీ పరిచర్య ద్వారా బలపరచబడి ఉన్నారు? ఎంతమంది నీ ద్వారా పాపమును అసహించుకున్నారు? ఎంతమంది నీ యొక్క కానుక ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసం ద్వారా, నీ యొక్క పరిచర్య ద్వారా, పరిచారము ద్వారా సంఘములో అంటుకట్టబడ్డారు, నా పోలికగా మార్చబడ్డారు. నిన్ను అడిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, ఎవరైనా ఈ మాట ఎవరైనా చెబితే కూడా నమ్మవలసిన అవసరం లేదు. చిన్నబాబు ఎంత బంగారం సంపాదించావు? ఆయన అడిగే ప్రశ్నల్లో ఈ ప్రశ్న పొరపాటున ఉండదు. ఈరోజు ఖతారు విడిచి నువ్వు ఇండియాలో అడుగు పెట్టగానే, అమ్మా ఎంత సంపాదించావు, ఏ బంగారు సంపాదించావు, ఏ వెండి సంపాదించావు, ఏ నగలు తీసుకొచ్చావు, బ్యాలెన్స్ ఎంత అని నీ తల్లిదండ్రులు అడగవచ్చు, నీ భర్త నిన్ను హింసించవచ్చు, నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నిన్ను పీల్చి అలాగా పిప్పి చేసి వారు నీ యొక్క కష్టార్జితమును వారు వ్యర్థము చేయవచ్చు. కానీ దేవాది దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? ఎన్ని ఆత్మలు రక్షించావు? హల్లెలూయా. ఎన్ని ఆత్మలు రక్షించావు? ఒకవేళ రక్షించలేనటువంటి స్థితిలో నీవు ఉంటే రక్షణ కొరకై ఎంతగా నీవు సహకారిగా ఉన్నావు? ఎంతగా నీవు సహకరించావు? అయ్యా, నేను సహకరించవలసినటువంటి సంగతులు ఏంటి? నా దగ్గర జీతమే లేదు, నా దగ్గర జాబే లేదు, నాకు ఉద్యోగమే లేదు, నా ఇల్లు గడవడానికే కష్టంగా ఉంది. నీవు అనుకుంటూ ఉన్నావు మనీ విషయం ఒక్కటే అని. నువ్వు ప్రార్థన ఎందుకు చేయలేకపోయావమ్మా? ఉన్న పాటున్నే నువ్వు కన్నీళ్ళు విడవచ్చు కదా, కన్నీళ్ళు రాల్చొచ్చు కదా. నా మందిరాన్ని విస్తరింపచేయండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, సహకరిస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా అనేకులు నడిపించబడేవారు కదా. హల్లెలూయా. నీ ప్రార్థన ద్వారా కొంతమంది ఆ మందిరానికి చేర్చబడేవారు కదా.
నీ పరిచర్య ద్వారా ఇంకా కొంతమంది బలపరచబడేవారు కదా, నువ్వు సహకరించడం ద్వారా ఇంకా కొంతమంది ఆ నిత్య రాజ్యములో చేర్చబడేవారు కదా అని నిన్ను నన్ను ఆయన అడగబోతూ ఉన్నాడు. ఆ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇచ్చేటువంటి ధైర్యము ఆ యొక్క శక్తి నీకు నాకు ఉండాలి. హల్లెలూయా. ఉండాలి అని అంటే చేయవలసినటువంటి పని, నా దేవుడు అని నీవు తీర్మానము చేయాలి. నా దేవుడు అన్న నీవు నా సువార్త అని తీర్మానము చేయాలి. నా సువార్త అని తీర్మానము చేశాడు గనక ఆయన చెబుతూ ఉన్నాడు, నేను సమస్తమును విడిచిపెట్టాను, సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఆ మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ మాట చదువుదాం. ఎప్పుడైనా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు కూర్చొని ఆలోచించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. అయినను నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. 11వ వచనం చివరి మాటలో, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకోవడానికి కారణం ఏమిటి తెలుసండి? నా దేవుడన్న తీర్మానము, నా సువార్త అన్నటువంటి తీర్మానములోనికి వచ్చింది గనక నా సువార్త కొరకు నేను ఏమైనా చేయాలి. హల్లెలూయా. నా ఇంటి కొరకు ఏం చేస్తామంటే, నా ఇంటి కొరకు నా ఇల్లు అలాగా వర్షానికి రంధ్రాలు పడి అలాగా వాటర్ లీక్ అవుతూ ఉంది. ఏం చేస్తారు? అలాగ వదిలేస్తారా? ఆ రంధ్రాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకా ముందు వేస్తాం కదండి, ఏమంటారు దాన్ని, పోర్టికో ముందు, ఇంటి ముందు దర్వాజా ముందు మళ్ళీ అలాగా సూరు కదా, ఇంకా వారపాక అంటారు. ఇంకో ఇంటి ముందు డోర్, పోర్టికో లాగా ముందు వేసేది ఏంటంటే అదే డోర్ ముందుకు నుంచి చిన్నగా వేస్తారు కదా ఇలాగా. వర్షం పడితే ఇంట్లోకి రాకుండా. ఓకే సూర్య అనుకోండి. ఓకే ఆ ఇల్లు కట్టినప్పుడు ఇంట్లోకి వర్షం పడితే ఇటువైపుగా వర్షం పడి ఇంట్లోకి వాన రాకుండా ముందుగా ఏం వేస్తాం, మళ్ళీ ఒక చిన్న గుడిసె లాంటిది, మళ్ళీ ఒక టెంట్ లాగా వేస్తాం, పాకలాగా వేస్తాం అమ్మా. సన్ సైడ్ కానీ ఇంకా కరెక్ట్ డోర్ వైపు దేనికి నీ ఇల్లు గనక గేదెలు వస్తూ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా నీకు వచ్చే ఆలోచన ఏంటి? దాని చుట్టూ ఒక ప్రాకారం కంచె కట్టేద్దాం, దాని చుట్టూ ఒక ప్రాకారం కట్టేద్దాము. నీకు ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా? పక్కవారి ఇంట్లోనే గేదెలు తిరుగుతూ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా ఆలోచిస్తావా వాళ్ళ ఇంటికి ఒక ఏంటది అదే కంచె కాంపౌండ్ వాళ్ళు కట్టేద్దామని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? అమ్మ అందరు పక్క వాళ్ళ ఇంట్లో గేదెలు తిరుగుతూ ఉన్నాయి. అరే, కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల, కాంపౌండ్ గోడ లేకపోవడం వల్ల ఈ గేదెలు వస్తున్నాయి కాబట్టి పక్క ఇంటికి వెళ్ళి, ఏమ్మా మీకు ఇంట్లోకి వచ్చి ఆ గేదెలంతా పెంట చేసేస్తున్నాయి, నేను కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాను. ఎవరైనా ఉన్నారా? మీకు ఎప్పుడైనా అలాంటి మహానుభావులు అనుకోండి ఎవరైనా ఉంటే కనుక దేవుని కృప ఉండే అవకాశం ఉంది. అదే మన ఇంట్లోకి వస్తే అప్పు తెచ్చైనా ఇమ్మీడియట్గా కట్టేసి కావాలంటే అప్పు తీర్చొచ్చు. ఇది పెంట చేస్తూ ఉన్నాయి, దానివల్ల నా మీద ఆ పెంట చేస్తూ ఉంది, ఈ పెంట కంటే కూడా ఆ పెంట తీసేయడం మంచిది అని చెప్పి చుట్టూ ఒక ప్రాకారం కట్టేసి అప్పు తెచ్చైనా ప్రాకారం కట్టేసి. ఎందుకు తెలుసా? నా ఇల్లు అన్నావు కాబట్టి, నా ఇల్లు అనుకుంటున్నావు కాబట్టి, నా సువార్త అనుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? సమస్తమును
పెంటగా సమస్తమును నష్టపరుచుకొని పెంటగా అనే మాట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒకసారి చూడండి. పెంటగా ఎంచుకుంటున్నానండి. సమస్తమును పెంట అని అంటే ఎవరైనా బాగా ప్రేరేపించబడి పౌలు గారు గొప్ప కార్యాలు చేశాడు కనుక, గొప్ప అద్భుతాలు జరిగాయి కనుక తీసుకొని వచ్చి ఒక పెద్ద ఇంతలా ఉన్నటువంటి గొలుసు చైన్ తీసుకొని వచ్చి కానికిచ్చేసాడు పౌలు గారికి. అబ్బా, ఏం కానికేసారా, నెక్స్ట్ వీక్ ఈ గొలుసు వేసుకొని ప్రసంగం చేసి ఉంటాడా పౌలు గారు? ఊహించండి, పౌలు గారు నెక్స్ట్ వీక్ ఆ చైన్ వేసుకొని ప్రసంగం చేసి ఉంటాడా? నిశ్చయముగా చేయడు. హల్లెలూయా. ఇదా దేవుని సువార్త కొరకు వాడబడితే పర్లేదు, లేకుంటే ఇది పెంట. పౌలు చూసే విధానం ఏంటి తెలుసా? ఇది చైను దేవుని సువార్త కొరకు వాడబడితేనా ఓకే, లేదంటే కనుక ఇది పెంటతో సమానమే. ఆయన సువార్త కొరకు వాడబడినది గోల్డ్ అయితే ఏంటి, వజ్రం అయితే ఏంటి, డైమండ్ అంటే ఇంకోటి ఏంటి, నాకు అంత పెంటతోనే సమానం. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం.